మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి దేవుడి మీద చాలా ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఏం కాదు, దేవుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు, మనకు ఆయన ఎప్పుడు మంచే చేస్తాడు అన్న మాట చాలా విరివిగా వింటూ ఉంటాం. ముఖ్యంగా ఎల్డర్లీ వాళ్ళ దగ్గర ఈ మాట వింటూ ఉంటాం. అది వారి విశ్వాసం వ్యక్తం చేయడం అది కరెక్టే, అదేం తప్పని నేను అనట్లేదు. బట్ వారి మార్గాలు ఎలా ఉన్నాయి, వారు చేసే తప్పులు, వారు చేసే క్రియలు చేస్తూనే ఉంటారు, కానీ దేవుని పైన విశ్వాసం, ఆయనే చూసుకుంటాడు అంటారు. ఇంకొంతమంది ప్రౌడ్ పీపుల్ ఏం చేస్తారంటే, మనము గొప్పోళ్ళం రా, మన కాస్ట్ గొప్పది, వాళ్ళు శాపమైన మనుషులు, వాళ్ళు తక్కువ కులపోలు, దేవుడు ఎప్పుడు మన పక్షానే ఉంటాడు, దేవుడు మన కులపోడు, దేవుడు మనకే సహాయం చేస్తాడు, ఆయనే మనకు మంచి చేస్తాడని చెప్పి ఇదొక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అయితే దేవుడు బైబిల్లో ఏం చెప్తున్నారు తెలుసా? కనికరమును న్యాయమును ప్రేమించుచు ఎడతెగక దేవుని యందు నమ్మిక ఉంచుము అని వాక్యం తెలియచేస్తూ ఉంది. అంటే ఏంటి? ఊరికే మనం దేవుని నమ్మాలా? మన క్రియలు, మన మాటలు, మన చేతలు మన ఇష్టానుసారంగా ఉంటూ దేవుని నమ్మిక ఉంచాలా? లేదా దేవుని తట్టు తిరిగి కనికరమును న్యాయమును ప్రేమించి దేవుణ్ణి నమ్మాలా? అంటే దేవుడు అంటాడు, మీరు నా తట్టు తిరిగి మాత్రమే నన్ను నమ్మవలను అంటాడు. మరి అంతే కదండి, మన నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అంటే మనం ఆయన చిత్తానుసారంగా ఉండాలి. మరి ఇప్పుడు కనికరము న్యాయము అంటే మనము కనికరం గురించి చూద్దాము. ఒక గుడ్ సమారిటన్, ఒక సమరయుడు ఒక వ్యక్తిని ఎలా అయితే తన ఆపదలో అతను వచ్చి ఆదుకున్నాడో, తను ఎంత గొప్ప హృదయం అక్కడ చాటుకున్నాడో. అక్కడ చాలా సమస్యలు రావచ్చు, అది జనరల్గా రావచ్చు, లేదా వివిధ రకాలుగా ఆయనకి అక్కడ సమస్యలు రావచ్చు, కానీ బట్ ఈ నెవర్ హెసిటేటెడ్. ఒక మనిషి అపాయంలో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళాడు, ఒక గుడ్ డీడ్ చేశాడు, గుడ్ సమారిటన్గా పేరు తెచ్చుకున్నాడు. మరి మనం కూడా మనకేదో పేరు వస్తే కనికరం చూపించడం కాదు, మనకేదో ఫేమ్ వస్తుంది, లేదా వీళ్ళకి చేస్తే తిరిగి మనకి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారని కనికరం చూపించడం కాదు, కానీ మనము నిజంగా దేవుని వైపు తిరిగితే ఆ కనికరం అనే కృప మనకు వస్తుంది. నిజంగా మనుషుల్ని మనం ప్రేమిస్తాము. మరి అట్లనే యోసేపు తన అన్నల మీద ఆయన కనికర పడ్డాడు. వారు అతన్ని ఎంతగానో హింసించారు, తన్ని వదిలించుకున్నారు, చనిపోయాడు అనుకున్నారు, లేదా ఎవరికో అమ్మేసుకున్నారు, ఒక బానిసలా ఉన్నాడని అనుకున్నారు, కానీ తిరిగి అతనే వారికి ఆశ్రయమయ్యాడు. మరి అటువంటి వారిని కూడా యోసేపు క్షమించాడు. మరి అట్టి హృదయము మనకు ఉండాలి. దేవుడు అట్టి హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా యందు నమ్మిక ఉంచాలి అంటే నువ్వు ఇవి చేయాలి. కనికరము, కైండ్నెస్ నీ దగ్గర ఉండాలి. కైండ్నెస్ లేకుండా కఠినత్వంతో నువ్వు ఉంటే దేవుడు ఆ భక్తిని మెచ్చడు, దేవుడు ఆ తిరుగుబాటుని మెచ్చడు. దేవుడు అలాంటి మార్గాల్ని ఆయన నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు. నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు, కానీ మధ్యలో ఉండొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం కనికరాన్ని ప్రేమిద్దాం. ఏదో ఆశించి కాదు, ఏదో మనకి ఫేమ్ వస్తుందని కాదు, ఏదో మనకి నేమ్ వస్తుందని కాదు, కానీ నిజంగా దేవుడు ఎలా అయితే మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడో బైబిల్లో, అట్టి పరిశుద్ధ హృదయంతో, అట్టి నిస్వార్థమైన హృదయంతో మనము కనికరాన్ని చూపిద్దాం. మరి రెండవదిగా న్యాయం గురించి మాట్లాడుకున్నప్పుడు మనం బైబిల్లో చూస్తాము, ఉరియా భార్య అయిన బత్షెబాని దావీదు తీసుకొచ్చి ఆవిడ్ని చెరిపినప్పుడు ఆ తర్వాత సొలొమోనుకి ఆమె జన్మనిస్తుంది. అయితే దేవుడు బత్షెబాకు జరిగిన ఆ బాధ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? గొప్పగా మార్చాడు. ఎలా అంటే ఆ బాధను తీసివేసి, ఆ అవమానాన్ని తీసివేసి గొప్పదానిగా ఆమెను చేశాడు. ఒక రాజుకు తల్లిగా చేశాడు. దావీదు తర్వాత రాజు తన ముందు భార్యల కడుపున పుట్టిన పిల్లలు కాదు, కానీ ఎవరైతే దావీదు చేతిలో టార్చర్ చేయబడిందో, ఏదైతే మొత్తబడిందో ఆవిడ బిడ్డను తీసుకొచ్చి దేవుడు ఆవిడ అవమానాన్ని తీసివేసి గొప్ప రాజుగా చేశాడు. మరి దేవుడు న్యాయం తీర్చే దేవుడు. నువ్వు బాధపడుతుంటే దేవుడిని వదిలిపెట్టేసేవాడు కాదు. పోనీలే, ఈ బాధ నీకు తగిందే, లేదా ఈ బాధ నువ్వు అనుభవించగలవని చెప్పేసి ఆయన వదిలేసే దేవుడు కాదు. నువ్వు
పడిన ప్రతి బాధకు ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. మరి మన పరంగా మనం న్యాయం తీర్చడం అంటే ఏమనుకుంటామంటే ఏదో పంచాయతీలు పెట్టాలి, లేదా మా ఆఫీస్లో గొప్ప గొప్ప ఏదైనా గొడవ పడుతుంటే నేను వెళ్ళి న్యాయం తీర్చాలి, లేదా ఒక మెలో డ్రామా క్రియేట్ చేయాలి, నేను న్యాయం తీరుస్తాను, నేను న్యాయంగా తీర్పు తీరుస్తాను, జస్ట్ బిహేవియర్ చూపించాలని నువ్వు ఆరాటపడ్డం కాదు. కానీ నీ ప్రిమిసెస్లో నీ పరిధిలో ఎక్కడ నువ్వు న్యాయం తీర్చగలవు? ఒకవేళ నువ్వు ఒక యజమానివే అయితే ఇంట్లో నీ మదర్, నీ వైఫ్ ఉంటారు. మరి నీకు తెలుసు ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు ఒప్పు చేస్తున్నారని. బట్ స్టిల్ యూ సపోర్ట్ యువర్ వైఫ్ బట్ స్టిల్ యూ సపోర్ట్ యువర్ మదర్. అంటే నీకు న్యాయం తెలుసు, ఏది కరెక్టో తెలుసు, కానీ నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలనుకున్నా వాళ్ళకే చేస్తున్నావు. మరి అది న్యాయమా అన్యాయమా? అన్యాయమే కదా. మరి నువ్వు చిన్న చిన్న వాటిల్లో కూడా ఇది కూడా కౌంట్ అవుతుందా అంటే ఎస్, కౌంట్ అవుతుంది. దేవుని దృష్టిలో ప్రతిదీ ఒక మనిషి బాధపడ్డాడు అంటే అది నీ వల్ల అయితే ఇట్ విల్ కౌంట్. అది తప్పకుండా నువ్వు దానికి ఉత్తరవాదివి. మరి అట్లనే నీ కడుపున పుట్టిన బిడ్డల పట్ల నువ్వు వ్యత్యాసం చూపిస్తున్నావేమో, ఒకరిని గొప్పగా ఒకరిని నీచంగా చూస్తున్నావేమో, ఒకరి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని వారిని ఎక్కువగా ప్రేమించేసి వారిని ఎక్కువగా పొగిడేసి జనాల్లో వారిని హైలైట్ చేస్తున్నావేమో, లేదా ఇంకొకరిని బాగా నీచంగా చూసి వారు ఏం చేసినా రాంగ్, ఏం మాట్లాడినా రాంగ్, నువ్వే చేయట్లేదు, నువ్వే చేస్తున్నావు అని చెప్పేసి వారిని నిందిస్తున్నావేమో. నీ బిడ్డల పట్ల నీకు వివక్ష ఉందేమో, లేదా నీ ఫ్యామిలీలోనే ఏదైనా ఒక జాయింట్ ఫ్యామిలీ అయితే ఆ జాయింట్ ఫ్యామిలీలో కూడా నువ్వు ఒక న్యాయకర్తగా ఉన్నప్పుడు, ఒక బ్రెడ్ విన్నర్గా ఉన్నప్పుడు నీ న్యాయం ఎట్లా ఉంటుంది? అట్లనే ఒక బాస్ అయితే, నువ్వు ఒక ఆఫీస్లో నువ్వు ఒక హెడ్ అయితే నీ న్యాయం ఎలా ఉంది? ప్రతి చిన్నది మ్యాటర్స్, ప్రతి చిన్నది కౌంట్ అవుతుంది. పెద్ద పెద్ద పంచాయతీలే కాదు, పెద్ద పెద్ద మెలో డ్రామాలే కాదు, పెద్ద పెద్ద ఏదో స్పెక్టాక్యులర్ సిచ్యువేషన్స్ కాదు, కానీ చిన్న చిన్నవి నువ్వు నీ న్యాయం ఏంటి, ఈ డెసిషన్లో న్యాయం ఏంటి, ఈ అబద్ధ సాక్ష్యం నేను చెప్పకూడదే అది అన్యాయము అని నువ్వు తెలుసుకొని దేవుని తట్టు తిరిగి న్యాయంగా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నీ వైపు తిరుగుతాడు. మరి వెయిట్ అపాన్ లార్డ్ అని దేవుడు చెప్తున్నాడు. మరి నువ్వు కనికరాన్ని, న్యాయాన్ని ప్రేమించి నువ్వు దేవుని తట్టు తిరిగితే నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకోవచ్చు. ఆయన నీ నమ్మకాన్ని వమ్ము చేయడు. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తున్నాం కదా, ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనివ్వడు అని. మరి నువ్వు న్యాయంగా ప్రవర్తిస్తున్నావా? కనికరాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు ఎక్కడ దేవుని మార్గంలో తప్పిపోయావో ఆ మార్గం నుంచి మరలా తిరిగి దేవుని దగ్గరికి రా. దేవుని పైన విశ్వాసం ఉంచుకో. నువ్వు ఏ విషయాల్లో దేవుని పైన నమ్మకం ఉంచావో, ఈ విషయంలో దేవుడు నాకు అన్యాయం చెయ్యడు, ఈ విషయంలో దేవుడు నాకు అపాయం రానివ్వడు, ఈ విషయంలో ఏ కీడు నా మీదకి రానివ్వడు, నా రిపోర్ట్స్ అన్ని నార్మల్ వస్తాయి, ఒకవేళ అవి బ్యాడ్ రిపోర్ట్స్ వచ్చినా అవి రాంగ్ రిపోర్ట్స్, నేను దేవుడు నమ్ముతున్నాను, నువ్వు నమ్ముతున్నావు. మరి ఆ నమ్మకాన్ని దేవుడు నిలబెట్టాలి అంటే యూ షుడ్ బి కైండ్, యూ షుడ్ హ్యావ్ ఎ జస్ట్ బిహేవియర్. న్యాయమును కనికరం నువ్వు ప్రేమిస్తే దేవుడు తప్పక నీ నమ్మకాన్ని వమ్ము చేయక ఆయన నిన్ను సిగ్గుపరచడు, కనుక నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన అందరి ముందు నిన్ను నిలవబెడతాడు. నీకు కావలసినవన్నీ ఆయన నీకు ఇవ్వగలడు. నీ కోరికలు ఆయన తీర్చగలడు. ఆయన నిన్ను ఆశీర్వదించి గొప్పగా నిన్ను నిలవబెట్టగలడు. ఆమేన్.